ప్రభునందు ప్రియ సహోదరి సహోదరులారా, ముస్తాబాద్ విచారణ సంఘస్థులారా, మనము పవిత్ర వారంలో ఉన్నాము. ఈ పవిత్ర వారంలో చాలా ఆధ్యాత్మిక కార్యాలు, దివ్య సాంఘ్యాలు జరగనున్నవి మన విచారణ దేవాలయంలో. కావున దేనిని కూడా మిస్ కాకుండా విశ్వాసులందరూ ప్రతి దివ్య సాంఘ్యంలోనూ కార్యక్రమంలో పాల్గొనవలసిందిగా మనవి చేస్తూ ఉన్నాం. రేపు పవిత్ర గురువారము కావున రేపు సాయంత్రం జరగబోయే దివ్య బలి పూజలోను ఆ పవిత్ర సాంఘ్యాల్లోనూ పాల్గొనవలసిందిగా మనవి చేస్తూ ఉన్నాం. విచారణ మొత్తానికి కూడా మన విచారణ దేవాలయంలోనే ఈ యొక్క పవిత్ర గురువారపు దివ్య బలి పూజ ఉంటుంది. ఈ యొక్క దివ్య బలి పూజలో దివ్య సప్రసాద స్థాపన, 12 మంది శిష్యుల పాదాలు కరగడము, అదేవిధంగా ప్రేమ ఆజ్ఞ స్థాపన, కృత్వ స్థాపన, ఈ యొక్క ముఖ్యమైన కార్యక్రమాలు ఉంటాయి. కావున విశ్వాసులందరూ తూచా తప్పకుండా ఇక దివ్య బలి పూజలో పాల్గొని ఈ యొక్క అద్భుతమైన దివ్య సాంఘ్యాలను చూసి ఆ యొక్క దేవుని యొక్క కృపావరాలు పొందుకుంటారని ఆశిస్తూ ఉన్నాను. అదేవిధంగా గుడ్ ఫ్రైడే రోజున మీ పనులన్నీ కూడా మానుకుని ఉదయం నుండి జరగబోయే ఆ పవిత్ర శిలువ మార్గంలో పాల్గొనవలసిందిగా ప్రేమతో మనవి చేస్తూ ఉన్నాను. అదేవిధముగా శనివారం సాయంత్రము అర్ధరాత్రి పూజలో, పాస్కా జాగరణ పూజలో విశ్వాసులందరూ పాల్గొని ఆ రోజు నూతనంగా జ్ఞాన స్నానాలు పొందే అభ్యర్థులందరూ కూడా సిద్ధపడి మీ చిన్నారి బిడ్డలను కూడా సిద్ధం చేసి వారందరికీ తెలుపు వస్త్రాలు కొని ముందుగానే ఈ యొక్క జ్ఞాన స్నానం పొందే బిడ్డలందరూ కూడా తయారవి దేవాలయానికి రావాల్సిందిగా మనవి చేస్తూ ఉన్నాం. గమనించండి ప్రభునందు ప్రియులారా, ఈ పవిత్ర వారంలో జరిగే ప్రతి సాంఘ్యము కూడా చాలా పవిత్రమైనది, చాలా ముఖ్యమైన సాంఘ్యాలు. కాబట్టి దేనిని కూడా మిస్ కాకుండా ప్రతి ఒక్కరూ జ్ఞానస్నానం పొందిన ప్రతి బిడ్డ కూడా ఇక దివ్య సాంఘ్యాలను పాల్గొని ఆ దేవుని యొక్క దీవెనలు పొందుకుంటారని అందరినీ ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాం. గమనించండి, ఈ శిలువ మార్గ సమయంలో కానీ, అదేవిధంగా ఈస్టర్ దివ్య బలి పూజ అయిన తర్వాత కానీ, అదేవిధంగా గుడ్ ఫ్రైడే రోజున దివ్య ఆరాధన శిలువ ఆరాధన అయిన తర్వాత వచ్చిన ప్రజలకు ఏదైనా అల్పాహార సహాయం చేయాలనుకున్న వారు నన్ను సంప్రదించవలసిందిగా మనవి చేస్తూ ఉన్నాం. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్.